హలో అండి అందరికీ. ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి గౌరీ పరమేశ్వర్ల అనుప మహోత్సవము. మొన్న చెప్పాను కదండి లక్ష్మీ గణపతి ఆలయం అని. ఇదే మా వీధిలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం. ఇక్కడే పక్కన ఒక గదిలోని గౌరీ పరమేశ్వర్ని పెడతారు. సో ఈరోజు గౌరీ పరమేశ్వర్ల అనుప మహోత్సవం జరుగుతుంది. మొన్న మనం చూసింది గౌరీ పరమేశ్వర్ల సారి ఊరేగింపు. ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే గౌరీ పరమేశ్వర్ల అనుప మహోత్సవం. ఇక్కడ సాయంత్రం పూట పూజ చేశాక, సాయంత్రం పూజ అయ్యాక గౌరీ పరమేశ్వరులకి మళ్ళీ పసుపు కుంకుమలు, పాలు, పూలు, పళ్ళు, నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్నాక కుంభం పెట్టి హారతిచ్చి గౌరీ పరమేశ్వరుని ఆ కుంభం మీదుగా దాటిస్తారనమాట. కుంభం మీదుగా దాటించి మనం ఏదైతే వాహనం ఊరేగింపుకు పెట్టుకున్నామో ఆ వాహనం మీదకి గౌరీ పరమేశ్వరుని తరలిస్తారు. సో అక్కడ గౌరీ పరమేశ్వరుని పెట్టాక వరిదుబ్బుని తల మీద పెట్టుకొని అందరూ కూడా గౌరీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈ వరిదుబ్బు అనేది మనం ఏ రోజైతే గౌరీ పరమేశ్వరుని తీసుకొచ్చి పెడతామో ఆ రోజే వరిదుబ్బుని కూడా అక్కడ పెడతారు. వరిదుబ్బుని పెట్టాక వరిదుబ్బుని మనము గౌరమ్మతో సమానంగా పూజిస్తాము కనుక గౌరమ్మని తల మీద పెట్టుకున్నట్టుగా భావించి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ గౌరీ పరమేశ్వరుల చుట్టూ ఒకసారి అయితే ఒకసారి, 3 సార్లు అయితే 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఇలా గౌరీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాక అందరూ ప్రదక్షిణ చేశాక ఊరేగింపు అనేది మొదలవుతుంది. అయితే ఈ గౌరీ పరమేశ్వరుల అనుమహోత్సవంలోకి చూశారు కదండి, మా వీధిలోని ఆడవాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడానికి కోసం అని చెప్పేసి తరలి వచ్చారు. అయితే ఇలా ఊరేగింపు జరుగుతున్నంత సమయము మా వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కూడా ఆటలు గౌరీ పరమేశ్వరుల స్వామివారి, అయ్యవారి, అమ్మవారి స్మరించుకుంటూ వారి భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, వైభవంగా గౌరీ పరమేశ్వరుల అనుమహోత్సవంలోని అందరూ కూడా పాల్గొంటారు. ఇలా గౌరీ పరమేశ్వరుల్ని ఊరేగింపు అయిన తర్వాత ఒక నది ఒడ్డుకు తీసుకెళ్తారు. నది ఒడ్డున గౌరీ పరమేశ్వరుల్ని స్థాపించి మళ్ళా అక్కడ పసుపు కుంకాలతో మొత్తం పూజా విధానం అంతా మళ్ళా అక్కడ చేస్తారు. పసుపు కుంకాలు, పూలు, పళ్ళు, నైవేద్యాలు, అన్నం, పప్పు, కూర, కలగూర, బూరు, గారి, పులిహోర మొత్తం అన్నీ కూడా నైవేద్యం ప్రసాదంగా పెట్టి గౌరీ పరమేశ్వరులకి హారతిచ్చి గౌరీ పరమేశ్వరుల పూజ మొత్తం చేసుకొని గౌరీ పరమేశ్వరులు ప్రతి ఒక్కరూ కూడా వేడుకుంటారు. గౌరీ పరమేశ్వరులారా, మిమ్మల్ని పెట్టుకొని మీ పూజా కార్యక్రమాలు చేసి ఇన్ని రోజులు చేసే శక్తిని మాకు ఇచ్చావు. తప్పొప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని మన్నించి మళ్ళా వచ్చే సంవత్సరం మిమ్మల్ని తీసుకొచ్చి ప్రతిష్టాపించుకొని ఇంతకన్నా ఘనంగా, ఇంతగా ఈ సంవత్సరం చేసిన దానికన్నా గొప్పగా, ఘనంగా, వైభవంగా నీ పూజ మళ్ళా ఏడు చేసుకునే శక్తిని, ఆ ఓపికని మాకు ప్రసాదించు స్వామి. మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండేలాగా దీవెనలు అందించండి గౌరీ పరమేశ్వరులారా అని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేడుకుంటున్నారు స్వామివారిని, అమ్మవారిని. గౌరీ పరమేశ్వరులకి దీపధూప నైవేద్యాలని, దూపాన్ని సమర్పించాక ఇక్కడ అభిషేకం అనేది జరుగుతుందండి. పంచామృత అభిషేకం అనేది జరుగుతుంది. పంచామృత అభిషేకంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అన్నీ కూడా తీసుకొని వచ్చి పంచామృతాలతోని, పసుపు కుంకుమలతోని అభిషేక కార్యక్రమం అనేది చేస్తారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ అందరూ కూడా నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. పూజ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఇప్పుడు అనిపేస్తున్నారు కదా, అనిపే టైంలో నైవేద్యం పెడుతున్నారు, మరి ఇప్పుడు ఆ నైవేద్యాన్ని ఏం చేస్తారు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు అంటే అభిషేకాలన్నీ అయ్యి నిమజ్జనం అయిపోయిన తర్వాత అక్కడే ఉండి అందరూ కూడా ఆ ప్రసాదాన్ని పంచుకొని ప్రసాదాన్ని సేవించి తిరిగి అప్పుడు ఇంటికి వెళ్తారండి. సో ఇక్కడ చూశారు కదా, అభిషేకం కార్యక్రమం అనేది మొదలయ్యింది. ఇక్కడ అభిషేకంలోని పాలుతో అభిషేకం చేస్తున్నారు. అలాగే పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నిటితోని కూడా అభిషేకం చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఏమైనా తీసుకురాకపోతే మిగిలిన వాళ్ళు వాటిని పంచుకొని వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుందండి. చూశారు కదండి, ఇక్కడ పాలుతోనే అభిషేకం అయింది, పెరుగుతోనే అభిషేకం అయింది. ఇగో ఇప్పుడు చక్కెరతో కూడా అభిషేకం అవుతుంది. అలాగే తేనె, నెయ్యితో కూడా అభిషేకం అనేది చేస్తారు. ఈ పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత పసుపు కుంకుమలతో గౌరీ పరమేశ్వరుల్ని అభిషేకిస్తారు. అలాగే స్వామివారిని విభూతితోని, అమ్మవారిని చందనంతోని కూడా అభిషేకం అనేది చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత ఇక్కడ అమ్మవారి ఒడి అనేది పళ్ళు, బూరెలు, గారెలతో అమ్మవారి ఒడిని నింపుతారు. అమ్మవారి ఒడిని నింపి ప్రతి ఒక్కరూ కూడా గౌరీ పరమేశ్వరుల పాదాల మీద పడి వారి ఆశీస్సులను తీసుకొని తప్పొప్పులు ఉంటే మన్నించండి, మీ దీవెనలు మాకు ఎల్లవేళ్ళ అందించండి, మళ్ళా ఏడు ఇంతకంటే బాగా మీ పూజా కార్యక్రమం మేము నిర్వహించుకునే శక్తిని మాకు ప్రసాదించండి అని చెప్పేసి వేడుకుంటారు. అందరూ అలా వేడుకున్నాక హారతిచ్చి అప్పుడు నిమజ్జన కార్యక్రమం అనేది చూస్తున్నారు కదండి, ఇక్కడ గౌరీ పరమేశ్వరులకి హారతి అనేది ఇచ్చారు. నీరాజనం ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఆ నీరాజనాన్ని, ఆ హారతిని కళ్ళకు అద్దుకొని
ఇక్కడ నిమజ్జనం కార్యక్రమం అనేది మొదలవుతుంది. గౌరీ పరమేశ్వరుల విగ్రహాన్ని అందరూ కూడా పట్టుకుని నది ఒడ్డుకి తీసుకొని వెళ్ళి నదిలోని 3 సార్లు గౌరీ పరమేశ్వరుల్ని ఒకసారి ముంచి తేల్చి అలా 3 సార్లు తేల్చాక మూడవసారి గౌరీ పరమేశ్వరుల విగ్రహాన్ని అనేది నీటిలోకి వదిలేస్తారు. చూస్తున్నారు కదండి, గౌరీ పరమేశ్వరుల నిమజ్జనం కార్యక్రమం అనేది పూర్తయింది. అలాగే దాని తర్వాత అఖండ దీపాన్ని కూడా ఆ నదిలోనే వదిలేస్తారు. చూసారు కదండి, ఇలా మా గౌరీ పరమేశ్వరుల మహోత్సవం జరిగింది.